49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనం సికింద్రాబాద్లోని 49కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ హారిక గారు ఉన్నారనమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఎవరు చేయించుకోవచ్చు, ఎవరికి సక్సెస్ అవుతుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో డాక్టర్ హారిక, అసలు సంతానలేమి సమస్యకి చాలా కారణాలు ఉన్నట్టే చాలా ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఈరోజు ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలి అంటే ముందుగా అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చెప్పండి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే, మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది అంటే, ఎగ్ డెవలప్ అయ్యాక, ఎగ్ రిలీజ్ అయ్యాక మనకు ట్యూబ్లోకి వస్తుంది. సో అదే టైంలో కనుక రిలేషన్లో ఉంటే స్పర్మ్స్ అనేవి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్తో మీట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది అంటే బేబీ అనేది మనకు ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఇన్ కేస్ మనకి వైఫ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే, ఒకవేళ 2 ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉన్న కండిషన్స్లో, లేదా ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, సో మనం ఏజ్ అనేది ఫీమేల్ ఫ్యాక్టర్కి ఏజ్ అనేది చాలా ఇంక్రీజ్ ఉన్నప్పుడు, అంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్ కౌంట్ అనేది తగ్గినప్పుడు, అండ్ 2 ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉన్నట్టయితే, లేదా ట్యూబ్స్ ఓపెన్ నుండి కూడా దాని ఫంక్షనింగ్ అనేది ఆల్టర్ అయిన కండిషన్స్లో, అండ్ హస్బెండ్ పారామీటర్స్కి వస్తే సెమెన్ అనాలిసిస్ చేస్తాం. ఈ సెమెన్ అనాలిసిస్లో టోటల్ కౌంట్ వచ్చేసి నార్మల్గా అయితే మనకి యూజువల్లీ 15 మిలియన్ ఉండాలి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే. సో కొన్ని మేల్ ఫ్యాక్టర్స్కి ఏంటి అంటే లెస్ దాన్ 5 మిలియన్, లెస్ దాన్ 1 మిలియన్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఓవరాల్ కౌంట్ కూడా చాలా తగ్గినప్పుడు ఇవన్నీ కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం. సో ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎగ్స్ అన్నిటినీ కలెక్ట్ చేస్తాం ఫీమేల్ బాడీ నుంచి, అండ్ అదే రోజు స్పర్మ్స్ అనేటివి హస్బెండ్ ఇస్తారనమాట. సో ఎగ్ కలెక్ట్ చేశాక స్పర్మ్ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేశాక ఒక 3-4 డేస్ వరకు మనం ల్యాబ్లో గ్రో చేస్తాం. సో బేబీకి కావాల్సిన న్యూట్రిషన్, బేబీ గ్రోత్ కావాల్సిన మిగతావన్నీ ఆ మీడియాలో ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో న్యాచురల్గా జరిగేది మనం ఆర్టిఫిషియల్గా బయట ల్యాబ్లో చేస్తున్నాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఐవీఎఫ్ అనమాట. సో అసలు ఒకరికి ఐవీఎఫ్ అవసరం ఉంది అనేది ఎలా డిటెక్ట్ చేస్తారు? అంటే ఫీమేల్ని టెస్ట్ చేస్తారా, లేదంటే మెన్ని కూడా టెస్ట్ చేస్తారా? మనం నార్మల్గా కపుల్ వచ్చి ఇన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయింది, బట్ మాకు అయినా కూడా ప్రెగ్నెన్సీ కలగట్లేదు, మేము న్యాచురల్గా రిలేషన్లో ఉన్నాం, మాకు అయ్యే పద్ధతి అయింది అని చెప్తుంటారు యూజువలీ. సో మనకి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కపుల్ ఎప్పుడు వచ్చినా కూడా హస్బెండ్ యొక్క పారామీటర్స్ చెక్ చేయాలి, అండ్ వైఫ్ యొక్క పారామీటర్స్ కూడా చెక్ చేయాలి. సో యూజువల్గా మనకు కావాల్సిన బేసిక్ టెస్ట్ ఏంటి అంటే, ఫీమేల్కి వచ్చినట్టయితే అంటే వైఫ్కి వచ్చినట్టయితే మనకి బేసిక్ స్కాన్లో ఏంటి, ఎగ్ కౌంట్ అనేది ఎలా ఉందో చూసుకుంటాం. ఓకే, ఎగ్ నెంబర్ అడిక్వేట్ ఉందా లేదా, అండ్ ఇంకొకటి గర్భసంచి స్కాన్ చేసినప్పుడు గర్భసంచి లైనింగ్ అనేది డెవలప్ అవుతుందా లేదా, ఎగ్ అనేది డెవలప్ అవుతుందా లేదా చూసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 2 ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఎందుకంటే ఎగ్ కౌంట్ నార్మల్గా ఉండి ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అయినప్పుడు అండ్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వస్తుంది. అలాగే గర్భసంచి లైనింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇది నార్మల్గా వైఫ్కి టెస్ట్ చేస్తాం. హస్బెండ్కి వచ్చేటట్టయితే హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ అని బేసిక్ టెస్ట్ ఉంటుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనం ఏం చూస్తామంటే ఓవరాల్గా కౌంట్ ఎంత ఉంది. నార్మల్గా వచ్చేసరికి 15 మిలియన్ ఉండాలి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే. అండ్ ఓవరాల్ కౌంట్లో కూడా మనకి కదిలే కణాల సంఖ్య కూడా ఎంత ఉందో చూసుకుంటాం అనమాట. సో ఇది 32% నార్మల్గా. సో కదిలే కణాల సంఖ్య ఎంత ఉంది, కౌంట్ ఓవరాల్ కౌంట్ ఎంత ఉందో చూసుకుంటాం. ఒకవేళ ఓవరాల్ కౌంట్ కనుక చాలా తగ్గినట్టయితే, అంటే 8 మిలియన్ కంటే తక్కువ ఉన్నా, లేదా 5 మిలియన్ కంటే తక్కువ ఉన్నా, అండ్ కదిలే కణాల సంఖ్య కూడా 10% కంటే తక్కువ ఉన్నా కూడా యూజువల్లీ మనం ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఓకే, సో ఐవీఎఫ్ కంటే ముందు ఐయుఐ కూడా ఉంటుంది కదండి. సో ఐయుఐ ప్రయత్నించి ఐయుఐలో సక్సెస్ రేట్ లేని వాళ్ళకి ఐవీఎఫ్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చా? సో మనం నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒకళ్ళ పేషెంట్స్ కపుల్ రాగానే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తాం, అండ్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారో చూస్తాం. ఇదివరకు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా, ఇదివరకే ఐఐ సైకిల్స్ ఏమైనా తీసుకున్నారా లేదా, ఇవన్నీ చూస్తాం. ఒకళ్ళ కౌంట్ నార్మల్ ఉంది, ఓన్లీ ఒక 2-3 ఇయర్సే అవుతుంది వాళ్ళు ట్రై చేసి అన్నప్పుడు మాత్రం మనం చిన్న పద్ధతిలో వెళ్ళొచ్చు. ఒకళ్ళ ట్యూబ్స్ ఓపెన్ ఉండి ఎగ్ కౌంట్ నార్మల్ ఉంది, హస్బెండ్లో కూడా స్పర్మ్ కౌంట్ ఇవన్నీ నార్మల్ ఉన్న కండిషన్లో మనం న్యాచురల్ పద్ధతిలో అంటే ఎగ్ డెవలప్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పెట్టొచ్చు. అండ్ ఒకవేళ అట్లా ఒక 3-4 మంత్స్ సైకిల్స్ చూస్తామన్నమాట. ఒకవేళ అందులో కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే చిన్న పద్ధతి, నెక్స్ట్ న్యాచురల్ పద్ధతి ఏంటి అంటే ఐఐకి వెళ్తాం అనమాట. సో ఈ ఐఐలో కూడా మనం ఒక 3-6 సైకిల్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. కానీ ఐఐ సక్సెస్ రేట్ వచ్చేసి మనకి ఈచ్ మంత్లో వచ్చేసి 10-15% మాత్రమే ఉంటుంది. ఒకవేళ 3-4 సైకిల్స్ ఐఐ ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాని కండిషన్స్లో ఏం చేస్తామంటే వాళ్ళు ఇంకొక 2 సైకిల్స్ ఐఐ ట్రై చేసుకోవచ్చా,
లేదు అంటే ఏమైనా వేరే ప్రొసీజర్స్ అంటే లాప్రోస్కోపీ ఏమన్నా వాళ్ళకి మ్యాండేటరీ ఉందా, లేదా డైరెక్ట్ ఐవీఎఫ్ఏ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనేది పేషెంట్ వేరియేషన్ బట్టి ఉంటుంది మనకి. ఓకే. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ మీరు ఎగ్ని కలెక్ట్ చేస్తారా లేదంటే స్పర్మ్ కలెక్ట్ చేస్తారా? సో ఎలా ప్రిజర్వ్ చేస్తారు? ఓకే, మనకి ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది మనకి డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పీరియడ్స్ వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో కపుల్ కనుక మనకి క్లినిక్ వచ్చినట్టయితే డే 2కి రమ్మని చెప్తామన్నమాట. సో డే 2 రోజు మనకి కొన్ని హార్మోన్ టెస్ట్ ఇస్తాం వైఫ్కి. సో హార్మోన్ టెస్ట్ అన్నీ నార్మల్ ఉండి, బ్లడ్ టెస్ట్ కూడా అన్నీ నార్మల్ ఉన్నప్పుడు మనం స్కాన్ చూసుకుంటాం. స్కాన్లో కూడా ఎగ్ నెంబర్ అన్నీ బాగున్నట్టయితే మనం ఆ రోజు నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. సో అరౌండ్ 10 to 12 డేస్ వరకు మనం డైలీ ఇంజెక్షన్స్ పెడతామన్నమాట. ఇంటర్మీడియట్గా మధ్యలో అరౌండ్ 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి స్కాన్కి పిలుస్తూ ఉంటాం. స్కాన్లో ఏంటి ఎగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఎన్ని డెవలప్ అవుతున్నాయో మనకు ఓవరాల్ అసెస్మెంట్ చూస్తాం. సో 10 డేస్ తర్వాత మనకి ఎగ్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 34 hours తర్వాత ఎగ్ పికప్ ప్లాన్ చేస్తాం. ఇది ఒక మైనర్ ఓటీ అంటాను, మైనర్ ప్రొసీజర్. సో మైనర్ ఓటీలో ప్లాన్ చేస్తామన్నమాట. చిన్న షార్ట్ జనరల్ అనెస్థీషియాలో మనం ఎగ్స్ అనేటివి కలెక్ట్ చేస్తాం. సో ఎగ్స్ కలెక్ట్ చేసిన టైంలో హస్బెండ్ కూడా సెమెన్ శాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. సో సపోజ్ మనకు అరౌండ్ 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, మనకి ఓన్లీ 10 స్పర్మ్స్ మాత్రమే చాలు. సో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇచ్చాక కూడా వాష్ చేసి అందులో ఉన్న మనకి ఎన్ని ఎగ్స్ వచ్చాయో అందులో సపోజ్ 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, 10 బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఈచ్ ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఒక 3 to 4 డేస్ని ల్యాబ్లో గ్రో చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. అప్పటి వరకు ఎవరైతే ఈ ఎగ్ మీరు తీసుకున్నారో పేషెంట్ ఉండాలా లేదంటే వెళ్ళిపోవచ్చు? ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక 10 minutes ప్రొసీజర్. ఇది షార్ట్ జనరల్ అనెస్థీషియా ఇస్తారు. అండ్ ఎగ్ ప్రొసీజర్ అయిపోయాక ఒక 2 hours అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. 2 hours తర్వాత వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ వాళ్ళ రొటీన్ హెల్దీ డైట్ నార్మల్గా ఫాలో అవ్వచ్చు. ఏమైనా నార్మల్ చిన్న వర్క్ అలాంటివన్నీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్ చేసుకున్నట్టయితే జాబ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో ఇప్పుడు 3-4 days ల్యాబ్లో గ్రో చేసిన తర్వాత మీకు 4 eggs కానీ మీరు 10 eggs అన్నారు పర్ సే. సో 10 eggsలో 10 కూడా ఫర్టైల్ అవుతాయా? యా, అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి అండ్ పేషెంట్స్ ఎగ్ క్వాలిటీ బట్టి ఉంటుంది. సపోజ్ మనకు 10 eggs వచ్చాయనుకోండి, అందులో మనకి ఎగ్స్ అనేటి క్వాలిటీ కూడా డిసైడ్ అవుతుంది. ఎన్ని బెస్ట్ ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని M2s M1s అని క్లాసిఫై చేస్తామన్నమాట. సో ఆ ఎగ్స్లో కూడా మనం డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. బెస్ట్ ఎగ్స్ ఏంటి, నార్మల్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న ఎగ్స్ అనేది సపరేట్ చేస్తాం. సో యూజువల్లీ మనం బెస్ట్ ఎగ్స్ అనేటివి డెఫినెట్లీ స్పర్మ్తో మిక్స్ అయ్యాక ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి అనమాట. సో సపోజ్ 10 eggs వచ్చాయనుకోండి, అందులో మనకి 8 బెస్ట్ ఉన్నాయనుకోండి, స్పర్మ్స్ వేసాక ఒక్కొక్కసారి 8 ఎంబ్రియోస్ ఫామ్ అవ్వచ్చు, లేదంటే 6 ఎంబ్రియోస్ ఫామ్ అవ్వచ్చు, లేదా 10కి 10 ఎంబ్రియోస్ కూడా ఫామ్ అవ్వచ్చు. అదంతా ఎగ్ క్వాలిటీ బట్టి అండ్ స్పర్మ్ మనం మిక్స్ చేసే స్పర్మ్ క్వాలిటీ బట్టి ఉంటుంది. ఓకే. సో ఒకవేళ సక్సెస్ఫుల్గా కనుక మీరు ఆ ఎగ్ని ఫర్టైల్ చేయగలిగితే ఎన్ని డేస్ వరకు ల్యాబ్లో సేఫ్గా ఉంచవచ్చు అండ్ ఎప్పుడు మీరు ఫీమేల్లోకి ఇంజెక్ట్ చేస్తారు? యా, అండ్ మనం ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు మనం 3 days తర్వాత బేబీకి ఎంబ్రియోస్ అంటే బేబీస్ ఫామ్ అవుతాయి కదా, దానికి మనకు గ్రేడింగ్ ఉంటుందన్నమాట. సో దాంట్లో కూడా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఏంటి, ఏమైనా కొద్దిగా తక్కువ ఉందా గ్రేడింగ్ అనేది మనం కేటగరైజ్ చేసుకుంటాం. ఇది ఎలా చూస్తారు? అంటే మైక్రోస్కోపీ ఎగ్జామిన్ చేసి అందులో ఏమైనా ఫ్రాగ్మెంటేషన్ ఉందా లేదా ఇవన్నీ చూస్తాం. చూసి దానికి క్వాలిటీ అంటే గ్రేడింగ్ పెడతామంట. గ్రేడ్ 1 ఎంబ్రియోస్ ఏంటి, గ్రేడ్ 2 ఎంబ్రియోస్ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో మనం ఇవన్నీ డే 3 తర్వాత అన్ని ఫ్రీజింగ్లోకి వెళ్ళిపోతాయి. సో 10 years వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనం చక్కగా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు చెప్పారు కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు చేస్తాం అనేది. దీనిలో 2 types ఉంటుంది, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఒకటి, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు చేస్తామంటే మనం ఎగ్ పికప్ అప్పుడు ప్లాన్ చేస్తామన్నమాట. సో ఎగ్ పికప్ చేసిన రోజు మనం గర్భసంచి లైనింగ్ ఎలా ఉంటుందో చూస్తామన్నమాట. సో ఇప్పుడు తయారైన పిండాన్ని ఎక్కడ పెట్టాలి, మనం గర్భసంచి లైనింగ్ లోపలికి పెట్టాలి. సో మనం ఎగ్ పికప్ చేసిన రోజు లైనింగ్ ఎలా ఉందో చూసుకుంటాం. ఒకవేళ లైనింగ్ కనుక బాగుంది, ప్యాటర్న్ అంతా బాగుంది, బ్లడ్ సప్లై బాగుంది, థిక్నెస్ కూడా 8 mm కంటే అబోవ్ ఉంది అన్న కండిషన్లో, హార్మోన్స్ కూడా ఎక్కువ కాకుండా నార్మల్ లిమిట్స్లో ఉన్నాయి అంటే మనం ఎగ్ పికప్ చేసిన తర్వాత 4 days తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఏంటి అంటే చాలామంది వాళ్ళ దాంట్లో మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల హార్మోన్స్ అనేటివి ఎక్కువ అయిపోతాయి. సో ఎక్సెసివ్ హార్మోన్స్ వల్ల ఎండోమెట్రియం లైనింగ్ కూడా సరిగ్గా ఫామ్ అవ్వద్దు. సో ఇలాంటి కండిషన్లో ఏంటి అంటే మనం ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక అన్ని ఫ్రీజింగ్లో పెట్టుకున్నాక వాళ్ళని మళ్ళీ పీరియడ్ వచ్చిన డే 2కి రమ్మని చెప్తామన్నమాట. సో డే 2కి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఎండోమెట్రియం గర్భసంచి లైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి లైనింగ్ ప్రిపరేషన్ కోసం ట్యాబ్లెట్స్ పెడతామన్నమాట. సో మనకి డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రొసీజర్. ఒక 10 days ట్యాబ్లెట్స్ ఇచ్చేసి అరౌండ్ డే 10 or డే 11కి రమ్మని చెప్తాం వాళ్ళకి.
ఆ రోజు కనుక స్కానింగ్లో లైనింగ్ అంతా బాగుంది, బ్లడ్ సప్లై అంతా బాగుంది అన్నట్టయితే ఇంజెక్షన్స్ బేబీని పెట్టడానికి ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ డే 14th డే 15th మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా అనస్థీషియా ఇస్తారా? ఏం అవసరం లేదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జస్ట్ లోకల్, అంటే పేషెంట్ సెడేషన్ కానీ ఏమీ ఉండదు. పేషెంట్ నార్మల్గా జస్ట్ అది ఓన్లీ ఒక 2 minutes ప్రొసీజర్ అనమాట. సో మనం పేషెంట్ని పడుకోబెట్టి బ్లాడర్ ఫుల్ చేస్తామన్నమాట. సో బ్లాడర్ ఫుల్ వల్ల ఏంటి అంటే యూట్రస్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో పేషెంట్ మెలకుగానే ఉంటుంది. మనం పేషెంట్కి చూపించుకుంటూ అండర్ స్కాన్ గైడెన్సే మనం ప్రొసీజర్ చేస్తామన్నమాట. సో ఎంచక్క పేషెంట్ కూడా మనకి స్కానింగ్లో చూసుకుంటూ తన ఎంబ్రియోస్ పెట్టారా లేదా అని కూడా చూసుకోవచ్చు. ఓకే. సో ఐవీఎఫ్ పద్ధతిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎగ్ అనేది చక్కగా ఫర్టైల్ అయిన తర్వాత వోంబ్లో సక్సెస్ఫుల్గా సెట్ అయింది అని ఎప్పుడు తెలుస్తుంది? మనకి బేబీ అనేది పెట్టిన బేబీ అనేది అతుకుందా లేదా అనేది మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 15 days మనకి మెడికేషన్స్ ఉంటాయన్నమాట. ప్రొజెస్ట్రాన్స్ ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ ఇస్తామన్నమాట. అంటే బేబీకి ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఉంటుంది కదా, బేబీ అతకడానికి అండ్ బేబీ గ్రో అవ్వడానికి సరిపడా మెడికేషన్స్ ఇస్తాం. సో 15 days తర్వాత ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ బట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా టెస్ట్ చేస్తాం ఫస్ట్. సో మనకి బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అనేది ఇస్తారనమాట. సో బీటా హెచ్సిజీ అనేది యూజువల్లీ ఒక 100 above ఉంది అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. అండ్ దాని వాల్యూ బట్టి మనం ఒక 1 week తర్వాత స్కాన్కి పిలుస్తామన్నమాట. సో యూజువల్లీ మనం 2 embryosని పెడతాం. సో స్కాన్లో వచ్చినట్టయితే మనకి స్కాన్లో చూసినట్టయితే మనకి ఎన్ని ఎంబ్రియోస్ అతుకున్నాయో చూస్తామన్నమాట. ఇన్ కేస్ బేబీ అతుకున్నట్టయితే కన్ఫర్మేషన్ ప్రెగ్నెన్సీ అనేది మనకి కనిపిస్తుంది. అరౌండ్ అంటే 4 to 5 weeks అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది శాక్ అనేది అంటే బేబీ శాక్ అనేది మనకి స్కాన్లో తెలుస్తుంది అనమాట. సో స్కాన్లో తెలిసినట్టయితే డెఫినెట్లీ బేబీ అనేది అతుకుందని కన్ఫర్మ్ చేస్తాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది అంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది అంటాం. బట్ కన్ఫర్మేషన్ అనేది మనం స్కానింగ్లోనే తెలుసుకుంటాం. ఓకే. సో ఒకవేళ ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వకపోతే ఎంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు? ఓకే. సో మనకి ఇప్పుడు ఎంబ్రియోస్ అనేది మనం చూసుకుంటాం కదా. సో కొంతమందికి ఒకటే సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉంటాయి, కొంతమందికి పికప్ తర్వాత మనకు ఒక 3 sets వస్తాయన్నమాట. సో అంటే ఒక స్టాల్లో 2 embryos అట్లా ఫ్రీజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి ఫెయిల్ అయితే ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్లో కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా రిస్ట్రిక్షన్స్ గ్యాప్ తీసుకోవాలి అన్నట్టు ఏముండదు. అదే ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయింది అన్నట్టయితే ఒక 2 to 3 months గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ హారిక గారు. థ్యాంక్ యూ.